ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని కాచి కాపాడినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా ఈ ఉదయకాల సమయంలో ఈ లోకపు యాత్రలో ఈ రోజును తండ్రి మాకు చూడడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా శక్తిని, మా బలము, మాకున్న ధనము ఏది కూడా మమ్మల్ని ఈరోజు సజీవంగా నిలవబెట్టలేదు, కానీ కేవలము మీరు మా ఎడల కుమ్మరించిన కృపను బట్టే మేము ఇంకాను సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి అయ్యా మీకే లెక్కించలేని కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము, కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టుము అని ప్రభువా ఈ ఉదయాన మాకు తెలియజేస్తున్నందుకు, మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, ఈ రోజున ఎటువంటి కలహములో, ఎటువంటి వివాదములో తండ్రి బిడ్డలు ఒకవేళ చిక్కుబడి ఉన్నారేమో, దానిని కొనసాగించే వారిగా ఇష్టపడుతున్నారేమో అయా, ఆ గొడవలను బట్టి, ఆ విభేదాలను బట్టి తండ్రి బిడ్డలు వారే స్వయంగా ప్రతీకారం తీర్చుకుందామనే ఆలోచనతో ఏదేమైనప్పటికీ ముందుకు వెళ్దామని ఆలోచిస్తున్నారేమో, ఆ గొడవలు, ఆ మనస్పర్ధలు అధికము కాకముందే తండ్రి దానిని విడిచిపెట్టి దానిని వదిలివేసే మనస్సును ఈ రోజున ప్రతి బిడ్డకు దయచేయమని, ఏ విషయంలో తండ్రి ఎవరితో ఈరోజు విభేదాలు లేకుండా తండ్రి ఒకవేళ ఉన్నప్పటికీ వారితో సమాధాన పడే హృదయాన్ని మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తుండగా ఈ రోజంతను బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఆలోచనను, ప్రతి ప్రయత్నమును వారి యొక్క జీవితంలో సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా యొక్క ప్రతి పనిని బట్టి కూడా అడుగుతున్నాము. మా పనులలో మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి, జ్ఞానము దయచేయండి, తెలివితో, బలముతో, యుక్తితో, శక్తితో మమ్మల్ని నింపమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. నూరంతలుగా ఫలించే వారిగా నిలవబెట్టుకోమని, కృప చూపించమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించండి అయ్యా. ఎవరైతే ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారో నాయన వారికి మీరు తోడై ఉండండి, జ్ఞానము దయచేయండి. ఎవరైతే క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో, ఉద్యోగాలకు వెళ్తున్నారో వారికి మీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా ఆశీర్వదించండి నాయన. అయా అనేక ప్రాంతాలు వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా మమ్మల్ని, మా వాహనాలు నడుపుతున్న వ్యక్తుల్ని మీ స్వాధీనంలోకి తీసుకోమని, సురక్షితముగా గమ్యస్థానాలకు చేర్చబడుటకు, అదేవిధంగా మరలా మా గృహాలకు క్షేమంగా రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఎవరు కూడా అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా, ఆర్థిక పరంగా ఆయా బిడ్డలు శ్రమలను ఎదుర్కొనకుండా బిడ్డలకు మీరు తోడై ఉండండి, సమృద్ధిని దయచేయండి, సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, వారు ఎందు నిమిత్తం వెళ్తున్నారో అవన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా మార్చబడునుగాకని ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు బిడ్డలు, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ రోజున ఏ నిమిషాన్ని కూడా మేము వృధా చేయకుండా, వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇవ్వకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే హృదయం మాకు దయచేయండి. మా మాటలు, మా క్రియలు, మా యొక్క ప్రవర్తన అంతా కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండుటకు కృప చూపించమని తండ్రి. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా శాంతి, సమాధానము, నెమ్మది కలిగిన జీవితము మాలో ఉండిన ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. రానున్న సంవత్సరంలో కూడా బిడ్డలకు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజున కొందరికైనా మీ యొక్క అమూల్యమైన విలువైన మాటలు చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.